హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచు ముత్యం అనే ఒక చక్కటి కథను ఈ రోజు నుండి ధారావాహికంగా వినేద్దామండి. నవల మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మొదటి భాగాన్ని మొదలెడదామా? వరండాలో అస్థిమితంగా పచారులు చేస్తున్నాడు అశ్వత్థ. తెల్లవారుచాము నుండి నొప్పులు పడుతోంది కామాక్షి. ఇంతవరకు ప్రసవం కాలేదు. బాధతో కూడిన ఆమె అరుపులు చెవిలో పడుతుంటే గుండెలో ఏదో గుచ్చుకున్నట్టుగా అల్లాడిపోతున్నాడు అశ్వత్థ. కానుపు తేలిగ్గా అవుతుందా, లేకపోతే టౌన్కి బండి కట్టించనా? అప్పటికే 2-3 సార్లు అడిగాడు తల్లిని. తొలిచూలు ఈ మాత్రం నొప్పులు పట్టడం సహజమే, కంగారేం లేదు అంది తల్లి. సృష్టిలో ఇంత వేదన దాగి ఉంటుందా? ఇంకా పెళ్లి కాని 25 ఏళ్ల బ్రహ్మచారి అశ్వత్థ హృదయంలో స్త్రీజాతి మీద జాలి తొణికింది. కెవ్వున 2 సార్లు అరిచింది కామాక్షి. అశ్వత్థ ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డాడు. కేర్ కేర్ కేర్మంటూ అప్పుడే ఈ లోకంలో పడిన శిశువు ఆక్రందనం. అశ్వత్థ చైతన్యం తెచ్చుకుని వాచి వంక చూశాడు. రాత్రి 2:30. తల్లి గబగబా వచ్చి చెప్పింది, నీకు మేనకోడలు పుట్టిందిరా. అశ్వత్థ పిల్ల పుట్టిన టైం కాగితం మీద నోట్ చేయబోతూ, పిల్ల పుడుతూనే ఏడ్చిందా అని అడిగాడు. మంత్రసాని ముఖం మీద చన్నీళ్లు కొట్టాక కానీ ఏడవలేదు. పుట్టాక 3 నిమిషాలకు ఏడ్చింది. పిల్లను కడగడానికి వేణీళ్ల కోసం ఆవిడ హడావుడిగా వెళ్ళబోయింది. పిల్ల ఎలా ఉందమ్మా, అక్కరంగా బావరంగా? అశ్వత్థ కుతూహలంగా అడిగాడు. అక్కరంగే, పోలిక కూడా దానిదే వచ్చింది. తొలిసారిగా అమ్మమ్మ అయిన సంబరంలో ఆవిడ అడుగులు తడబడుతున్నాయి. పావుగంట తర్వాత తల్లి పిలవగా అశ్వత్థ పురిటి గదిలోకి ప్రవేశించాడు. ముందుగా అతడి చూపులు అక్క మీద వాలాయి. మొన్నటిదాకా నెలలు నిండి బరువుగా తిరుగాడిన అక్కయ్య ఇప్పుడు బల్లిలా మంచానికి అంటుకుపోయింది. ఆమె ముఖంలో ఎంత అలసట ఉందో అంతకు మించిన సంతృప్తి కూడా ఉంది. ఆమె కళ్ళలో ఎంత మెరుపు! నన్నేం చూస్తావురా, పిల్లని చూడు. కామాక్షి చిరునవ్వు నవ్వింది. దీని మీద నాకు చాలా కోపంగా ఉంది అక్కయ్య. ఎందుకురా, నిన్నెంత కష్టపెట్టింది? కామాక్షి హాయిగా నవ్వింది. తల్లి కాగానే అంత పెద్ద కష్టాన్ని ఎలా మర్చిపోతుందో ఆడది. అశ్వత్థ ఆశ్చర్యంగా అనుకున్నాడు. తెల్లటి గుడ్డలో తల్లి పక్కన పడుకోబెట్టిన పిల్లను తేరిపారా చూశాడు. అదృష్టవంతురాలివక్క. కామాక్షి ముఖం కొద్దిగా మలినమైంది. ఏం అదృష్టంరా, మగపిల్లాడు కావాలని ఆయన ఎంత ఆశపడ్డారో. ఇది మనిషి చేసే బొమ్మ కాదు కామాక్షమ్మ, దేవుడు చేసే బొమ్మ. మనం మగపిల్లాడు కావాలని, ఆడపిల్ల కావాలని అనుకోవడం, అనుకున్నట్లుగా జరగలేదని బాధపడడం ఎంత అవివేకం. ఇలాంటి పురుళ్ళు ఎన్నో పోసి ఇలా బాధపడే వాళ్లను ఎందరినో చూసిన వైరాగ్యంతో అంది మంత్రసాని. ఆడపిల్ల పుట్టిందని అదృష్టం అనలేదక్క, పిల్ల భావరంగు పోలికలు తెచ్చుకోలేదని అన్నాను. ఈసారి కామాక్షి ముఖం చిరుకోపంతో ఎర్రపడింది. ఇప్పుడు బావగారి రూపురేఖలను వర్ణిస్తే లాభం ఏమిట్రా? నన్నిచ్చి పెళ్లి చేసినాడు రాలేదా ఈ ఆలోచన? అశ్వత్థ భయం అభినయించాడు. బాబోయ్, అక్కయ్యకు కోపం వచ్చింది. ఇప్పుడు కోపం తెచ్చుకుని ఏం చేస్తాను? నవ్వింది. అక్కయ్య వివాహం ఆ నీలవర్ణుడితో జరపడానికి తమ బీదరికమే కారణం. కాస్త అయిన సంబంధం చూస్తే వాళ్ళు అడిగిన కట్నకానుకలు ఇచ్చే శక్తి లేక ఆమెకు 27 ఏళ్ల వయసు వచ్చే వరకు వివాహం చేయలేకపోయారు. ఆమె ఎంత అందంగా ఉన్నా కట్నం లేకుండా చేసుకుంటామని ఎవ్వరూ ముందుకు రాలేదు. వచ్చిన వాళ్ళు ఆ పూటకే తినడానికి గతిలేని వాళ్ళు. గడిచిన ప్రతి సంవత్సరం ఆమె వయసు తోడవుతుంటే అమ్మ ఎంత కుమిలిపోయేదో. ఇహ ఇరుగు పొరుగు హేళనలు మాటలు సరే సరి. చివరికి వేణుగోపాల్ ఒక పెళ్లిలో ఆమెను చూసి కట్నం ఇవ్వకపోయినా పెళ్లాడతానని కబురు చేశాడు. పల్లె బస్తీ కాని ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడతను. స్వంత ఊళ్ళో చిన్న ఇల్లు, కాస్త పొలాలు ఉన్నవాడు. ముఖ్యంగా తల్లి తండ్రి వెనక ముందు ఎవ్వరూ లేని ఒంటరివాడు. అబ్బా, ఆ రంగు చూస్తే రాత్రి కల్లోకొస్తాడు. నేను చేసుకోను అంది కామాక్షి. ఎలాగో ఈ కన్నెచెర వదిలించుకొని తల్లి,
నలుపున్నాడని మాటే కానీ ముఖం కళగానే ఉంది. ముఖ్యంగా ఒంటిగాడు. అత్త మామ ఆడబిడ్డల పోరుండదు నీకు అంటూ చేతులు పట్టుకుంది తల్లి. బలవంతంగానే ఒప్పుకుంది కామాక్షి. పెళ్ళైన 3 ఏళ్లకి ఒక పాపకి తల్లయింది. అశ్వత్థ, కామాక్షి పిలుపుతో జ్ఞాపకాల తెరల నుండి యువతలికొచ్చాడు అశ్వత్థ. ఉత్తరం ద్వారా తెలియచేసే కంటే నువ్వు స్వయంగా వెళ్ళి మీ బావని వెంట పెట్టుకురారా. నేను తీసుకొచ్చేదేమిటి? ఈ సంగతి తెలిస్తే మీ వారు స్వయంగా పరిగెత్తుకొస్తారు హాస్యంగా అన్నాడు. నల్లటివాడితో పెళ్ళేమిటని అసహించుకున్న అక్కయ్య పెళ్ళయ్యాక వేణుబావతో ఎంత అన్యోన్యంగా కలిసిపోయింది. ఒక్కనాడు అతడి రూపురేఖల గురించి అసంతృప్తి పడ్డట్టు కనిపించలేదు. అక్కయ్యను అంతగా మరిపించి తన దాన్ని చేసుకున్న ఘనత వేణుబావ మంచి హృదయానికి చెందుతుంది. అలాంటి మృదు హృదయులు, సౌమ్యులు చాలా అరుదుగా ఉంటారు. అశ్వత్థ ఆ రోజే బయలుదేరాడు బావగారిని తీసుకురావడానికి. నాకు మగపిల్లాడు కావాలని చెప్పానే, ఆడపిల్లను కందా. నాకు కోపం వచ్చిందని రానన్నానని చెప్పు మీ అక్కతో. నీ మాటకు జవాబు మా ఊళ్ళో మంత్రసాని చెప్తుంది గాని పద పద బావా. చెప్పానుగా నేను రానని. రావద్దు. మధ్య నాకేం బాధ, నేను వెళ్తున్నాను. ఆగబోయ్, పిల్ల ఎలా ఉంది? అచ్చుగుద్దినట్టు అయ్యవారి రూపంలో. నీ పెళ్ళైనంత సులభంగా నీ కూతురి పెళ్ళి కాదు. ఆ నల్లపిల్లని వదిలించుకోవాలంటే ఆమె ఎత్తుదనం సమకూర్చాల్సిందే. ఇహ అయ్యవారి పాటలు ఆ శ్రీరామచంద్రుడే చూస్తాడు. నిజం చెప్పు అసు, పాప ఎలా ఉంది? బావగారి ఆతృత చూస్తుంటే అశ్వత్థకి నవ్వు రాసాగింది. భయపడకు బావా, పాప అచ్చుగుద్దినట్లు మా అక్క పోలికలో ఉంది. వేణు దుస్తులు వేసుకుని తాళం కప్ప అందుకున్నాడు. ఎక్కడికి? బడికా? పదబోయ్. బావమరిది భుజం మీద చెయ్యి వేశాడు వేణు. పాపని మీ అక్కని చూడకుండా పాఠాలు చెప్పడం కాదు కదా, ఇంకేమీ చేయలేను. ఘోరం జరిగిపోయింది సుభద్రమ్మ. మీ అబ్బాయి అల్లుడుగారు వస్తున్న బస్సు రోడ్డు పక్క బొందలోకి దొర్లిపడింది. 2 ఆడవాళ్లు అక్కడికక్కడే చచ్చిపోయారు. మీ అల్లుడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో పోయాడు. మీ అబ్బాయిని గాయాలతో హాస్పిటల్లో చేర్చారు. ఎవరో అవతల చెప్పడం వినిపించి పచ్చి బాలింత కామాక్షి లేవబోయి కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ ఆమెకు తెలివి వచ్చేసరికి భర్త శవం వాకిటి ముందు అరుగు మీద పడుకోబెట్టబడి ఉంది. గాయాల నుండి రక్తం కారి గడ్డకట్టింది. ముఖం గుర్తుపట్టరానంతగా చెక్కలైపోయింది. కామాక్షి ఒక వెర్రి కేక పెట్టి భర్త శవం మీద పడింది. వేణు మంచితనం తెలిసిన అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న. మంచివాళ్లకి మరణమే సాక్ష్యం అంటారే, అతడింత దుర్మరణం పాలెందుకయ్యాడు? అశ్వత్థ గాయాలు నయమై ఇంటికి తిరిగి రావడానికి 1 నెల పట్టింది. ఒక కాలు పోయి ఆ స్థానంలో కర్రకాలుతో అడుగుపెట్టిన అతన్ని చూసి కడుపు తరుక్కుపోయినట్టుగా ఏడవసాగారు తల్లి, అక్క. అశ్వత్థ ఇంటికి వస్తూనే మొదట చేసిన పని శాస్త్రిగారిని రప్పించి కామాక్షి బిడ్డ జాతకం చెప్పమని కోరటం. అతడి అనుమానం నిజం కాదన్నారు శాస్త్రిగారు. కానీ పిల్ల జాతకరీత్యా పుట్టింటికి శని, అత్తింటికి ఐశ్వర్యవంతురాలు. ఎంతో అపురూపంగా పెరగవలసిన పిల్ల. ఆ పిల్ల జాతక ఫలం తిట్లకు శాపాలకు గురి చేసింది. బారసాల లేదు, నామకరణం లేదు, ప్రేమగా ఎత్తుకున్న వాళ్ళు లేరు. రక్తం పంచి ఇచ్చిన తల్లి కూడా చంపలేక బ్రతికిస్తున్నట్టుగా పాలు పట్టి పక్క మీద పడేస్తూ ఉంటుంది. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు అశ్వత్థ అక్క దగ్గరికి వచ్చి అన్నాడు, నేనొక మాట చెప్తాను, ఏమనుకోవుగా అక్కయ్య? ఏమిట్రా? నిన్ను నీ బిడ్డను పోషించలేక ఇలా అంటున్నానని మాత్రం అనుకోకు. నువ్విక్కడే ఉండిపోతే వసంతాపురంలో పొలాలు, ఇల్లు నీ దాయాదులు ఆక్రమించుకునే ప్రమాదం ఉందని మీ ఊరి కరణం గారు ఈవేళ టౌన్లో కలిసి చెప్పారు. కామాక్షి ముఖం పాలిపోగా, పసిపిల్లతో నేనొక్కదాన్ని ఆ పల్లెకంపలో ఉండగలనట్రా అంది. నీకు తోడుగా అమ్మ కొన్నాళ్ళుండొస్తుంది. మరి నీకు? నా గురించి ఆలోచన అనవసరం. ముందు నీ భవిష్యత్తు ముఖ్యం. నా ఇంట్లో ఉన్న కల్లో గంజో పోసి ఉంచుకోగలను, కానీ ఆస్తి ఇంకెవరో అనుభవిస్తే ఏమిటి లాభం? అయినా నువ్వు ఒక్కదానివి కాదు, పాప ఉంది. తల్లి తోడు రాగా వసంతాపురం వచ్చేసింది కామాక్షి. 30 ఏళ్లకే మోడువారిన కామాక్షి జీవితంలో 5 సంవత్సరాలు దొర్లిపోయాయి.
ఏం చేస్తున్నావమ్మా కామాక్షి? పిల్ల మట్టిలో దొర్లి ఏడుస్తుందేమిటి? పిల్ల రెక్క పట్టుకుని లోపలికొచ్చాడు ఒక వృద్ధుడు. నుదుట విభూతి రేఖలు, భుజాల చుట్టూ కప్పుకున్న పలుచటి ఉత్తరీయం. చూడగానే మహాపండితుడు అనిపించే వర్చస్సు ఉందాయన ముఖంలో. ఆయన పేరు శటగోపం. పాలవెల్లి వాస్తవ్యుడు, పంచాంగకర్త. ప్రతి ఉగాది ముందు వచ్చి చుట్టుపక్కల ఊళ్ళలో పంచాంగాలు పంచుతాడు. పంటల మీద వచ్చి రైతులిచ్చిన ధాన్యం పోగు చేసుకుని తీసుకువెళ్తాడు. ఎప్పుడు వచ్చినా కామాక్షి ఇంటికి రాకుండా, ఆమె ఇచ్చే మజ్జిగ తేట తీసుకోకుండా వెళ్ళడు. రండి తాతగారు, బాగున్నారా? పిల్లని కొట్టావా? శనిముండ, దీని నుండి నాకు అన్నీ కష్టాలే. ఎప్పుడూ పక్కింటి పిల్లలతో పేచీ పెట్టుకుని ఇంటి మీదకి తగాదా తీస్తూ ఉంటుంది. ఈసారి పక్కింటి పిల్లల జతకి వెళ్లకుండా 4 వడ్డించాను. 4 ఆ దెబ్బలు పిల్ల వంటి మీద ఎంత గట్టిగా వడ్డింపబడ్డాయో, ఆ పిల్ల వంటి మీద తేలిన వాతలు చెప్తూ ఉంటే శటగోపం కన్నులు ఆర్ద్రమయ్యాయి. ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, దాహం తీర్చుకోవడానికి మజ్జిగ తేట ఇచ్చింది. మీరు పెద్దవారైపోయారు తాతగారు. మీరింకా ఈ వృద్ధాప్యంలో తిరగకపోతే ఏమవుతుంది? మీకేం తక్కువ? 4 కొడుకులు, 2 చేతుల వాళ్ళు సంపాదిస్తున్నారు. మీ పెద్దల ఆస్తి మీరు సంపాదించింది ఎలాగో ఉంది. నా పాదంలో చక్రాలు నేను చచ్చే వరకు తిప్పుతాయి కామాక్షి, చూస్తూ ఉండు. ఒక్కరోజు పక్క మీద పడుకోకుండా వెళ్ళిపోతాను. వచ్చే ఏటికి నా రాక ఆఖరిసారవుతుంది. 40 ఏళ్లుగా పంచాగాలు పంచుతున్న ఈ శటకోపం ఉండడు ఆ పై ఏటికి. ఎంత మాట తాతగారు! మీరు 100 ఏళ్ల పూర్ణాయుతో బ్రతకాలి. ఇప్పుడు మీకెంత వయసని? 70 ఏళ్లేగా. చావుకి వయసుతో నిమిత్తం ఉంటుందా? 1 నిమిషం అటు ఇటు కాకుండా తన నిర్ణీత సమయానికి వచ్చేస్తుంది మృత్యువు. ఏం ప్రశ్న మనసులో ఉదయించిందో కానీ కామాక్షి ముఖం ఉద్విగ్నమైంది. తాతగారు? ఏమిటి కామాక్షి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. శటగోపం కామాక్షి ముఖంలోకి చూస్తూ 1 నిమిషం మౌనం వహించాడు. తర్వాత అన్నాడు, ఆ ప్రశ్న నీ కూతురికి సంబంధించింది. కామాక్షి దిగ్భ్రమకు లోనైంది. తాతగారు, నిజంగా ఈ జాతకాలు, జ్యోతిష్యం నిజమంటారా? నీకీ సందేహం ఎందుకు కలిగింది? శటగోపం గంభీరంగా మారిపోయాడు. తాను నమ్మిన దాన్ని ఎవరైనా అనుమానిస్తే కలిగే కోపం అంతా ఇంతా కాదు మనిషికి. జాతకాలు నిజం, జ్యోతిష్యం నిజం. కొందరు సరైన పాండిత్యం లేకపోయినా పొట్టకూటికి వృత్తి చేపట్టి ఈ శాస్త్రాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. అంత మాత్రాన జ్యోతిష్య శాస్త్రమే అబద్ధం కాదు. గవాక్షం నుండి పడే సూర్యకిరణంలో అణువణువులు ఎంత సూక్ష్మంగా సంచరిస్తూ ఉంటాయో అంత సూక్ష్మంగా గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. సెకనులో 60వ వంతు తేడా వచ్చినా చెప్పింది తప్పైపోతుంది. అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి? గణితం 2 2 4 అన్నది అబద్ధం కాదు. పోతే ఈ శాస్త్రానికి సరస్వతీదేవి శాపం కూడా ఉంది. భవంతి నభవంతి అని. ఆ కథ చెప్పాడు శటగోపం. దేవగురువైన బృహస్పతి, దానవ గురువైన శుక్రాచారి కలిసి సరస్వతీదేవి దర్శనార్థం బ్రహ్మలోకం వెళతారొకసారి. భారతి భవనాంత గర్భంలో ఉంటుంది. ఏం చేస్తుంది అమ్మ అని పరిచారికల్ని అడిగితే సరిపోయేది. గణితం వేసి చూశారు. ఆ సమయంలో ఆమె స్నానమాడుతున్నట్టు తెలిసింది. కాసేపటికి ఆమె యువతలికి వచ్చింది. శుక్రుడిని బృహస్పతిని చూసి ఎప్పుడు వచ్చారు అని అడిగింది. ఇంతకు ముందే అంటే సరిపోయేది. సగర్వంగా మీరు స్నానం చేస్తున్నప్పుడు అని జవాబిచ్చారు. కాదా అని సంశయ నివృత్తి కోసం చూశారు. అమ్మ తెలుసుకుంది వాళ్ళ ప్రజ్ఞ. దాన్ని అంటిపెట్టుకుని ఉన్న అహంకారాన్ని కూడా గుర్తిస్తుంది. అప్పుడు శపిస్తుంది. భవంతి నభవంతి అంటే మీరు చెప్పే జ్యోతిష్యం కాకపోవచ్చు అని. కామాక్షి కూతురి జాతకం తెచ్చి శటగోపం ముందు పడేసింది. నిజంగా ఇదే తండ్రిని మింగిందా? ఆవిడ పూనకం పట్టిన దానిలా ఉంది. ఏమిటమ్మా పిల్ల మీద ఈవేళింత కోపంగా ఉన్నావు అంటూనే జాతకం పరిశీలించటంలో నిమగ్నమయ్యాడు శటగోపం. కొద్ది నిమిషాల తర్వాత ఆయన తలెత్తాడు. కామాక్షి ఊపిరి బిగబట్టుకుని ఆయన చెప్పే జవాబు కోసం నిరీక్షిస్తూ ఉంది. పిల్ల నిజంగా తండ్రి గండాన పుట్టిందంటే దాన్ని వాళ్ళ చంపేసేట్టుంది. ఆయన ఆలోచించి అన్నాడు, ఒక పని చెయ్యి కామాక్షి. చెప్పండి.
పిల్లకు వెంటనే పెళ్లి చేసేయి. మీకు మీకు కూడా తమాషాగా ఉందా నా బ్రతుకు? కామాక్షి కోపం ఎక్కడ ఎగిరిపోయిందో ఉప్పెనలా వచ్చేసింది దుఃఖం. శుభం పలికితే అదేమిటమ్మా? పరిహాసం కాదా? 6 ఏళ్ల పిల్లకి పెళ్ళేమిటి తాతగారు? పిల్ల పుట్టింటికి శని, అత్తింటికి భాగ్యశాలిని. నిరుపేదకిచ్చిన అతడు కుబేరుడై తీరాలి. అల్పాయుష్కువాడైనా దీని మాంగళ్య బలంతో పూర్ణాయుష్మంతుడవుతాడు. వెతకబోయిన తీగ కాళ్లకు అడ్డం పడ్డట్లుగా ఉంది శటగోపం పని. సరిగ్గా ఇలాంటి జాతకం కోసమే వెతుకుతున్నాడు తను. ఇంకో 15 రోజులైనా పట్టే తన సంచారాన్ని రద్దు చేసుకుని ఆ రోజే తిరుగుముఖం పట్టాడు. వచ్చారా మావయ్య? సమయానికి మీరు కూడా లేరే అని దిగులు పడిపోయాను. మీరు నచ్చ చెప్తే ఆయన తప్పకుండా వింటారు. శటగోపం ఇంట్లో ప్రవేశిస్తూనే చిన్న కోడలు సుబ్బలక్ష్మి అందుకుంది. సంగతి ఏమిటన్నట్లుగా చూశాడు శటగోపం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు మనవాడు ముద్దయితే ఈ పల్లెటూరి చదువులు ఇంతేనంటూ వాణ్ణి తీసుకుపోయి పట్టణంలో కాన్వెంట్లో చేరుస్తారంటున్నారు మీ అబ్బాయి. నిండా 10 ఏళ్లైనా లేడివాడిని తల్లి నుండి విడదీస్తానంటున్నారు. ఒక్క పూటవాడు నా కంటికి కనిపించకపోతే నా గొంతులో ముద్ద దిగదే. సుబ్బలక్ష్మి గొంతు రుద్ధమైపోయింది. ఎలా దిగుతుంది? పుత్రకామేష్టులు, నాగప్రతిష్టలు, తీర్థయాత్రలు ఎన్నెన్నో చేసి కన్న ఒక్కగానొక్క ఫలం నందకిషోర్. కొడుకు వెంకటశేషయ్యకు కిసు అంటే ఎంత ప్రేమ ఉందో వాడు విద్యాధికుడు కావాలని అంత తాపత్రయపడుతున్నాడు. కిషోర్కి 5వ ఏట శ్రీకారం చుట్టించిన నాటి సంఘటన శటగోపం కళ్ల ముందు కదిలింది. కిషోర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాడి వేలు పట్టుకుని చేటలో బియ్యంలో సరస్వతి దిద్దిస్తున్నాడు వాడి మేనమామ. తదేకంగా కొడుకు వంక చూస్తున్న శేషయ్య కళ్ళలో కన్నీరుబికింది. సుబ్బలక్ష్మి కంగారు పడిపోయి, అదేమిటి, ఆ కన్నీళ్ళేమిటి అంది. నాకిప్పుడు ఎవరు కనిపించారో తెలుసా? ఉద్వేగంగా అన్నారాయన. ఎవరు కనిపించారు? కొంచెం గగురుపాటితో ప్రశ్నించింది. ఏ గాలో ధూళో కనిపించలేదు కదా అన్నట్లు. తెల్లకోటులో మెడలో స్టెథోస్కోప్తో హుందాగా ఉన్న 25 ఏళ్ల పడుచు డాక్టర్ కనిపించాడే. డాక్టరా? డాక్టర్ ఎవరండి? మగడికి పిచ్చి పట్టిందనుకుంది. మన నందకిషోర్ని డాక్టర్ని చేస్తానే. అలాంటి డాక్టర్ కాదు, విదేశాలకు పంపి చదివిస్తాను. పిల్లల మీద మరీ అంతంత ఆశలు పెట్టుకోకూడదు బావా. వాళ్ళు మన ఆశలు తీర్చలేనప్పుడు మనం పాతాళంలోకి కృంగిపోవాల్సి వస్తుంది అన్నాడు బావమరిది. ఒక కార్యం రూపం ధరించాలంటే ముందు మనసులో ఒక ఆశయం అంటూ ఏర్పడాలి కదా. ఆశయం ఏర్పడటంలో తప్పు లేదు. ఆ ఆశయాన్ని కలల్లోకి తీసుకువెళ్తే ప్రమాదం. వీడు డాక్టరే అవుతాడో, ఇంజనీరే అవుతాడో, ఆఖరికి బడుద్దాయే అవుతాడో. ఏమిటన్నావు? నా కొడుకు బడుద్దాయి అవుతాడా? అలా ఎప్పటికీ జరగనివ్వను. వాణ్ణి నేను చాలా హద్దుల్లో పెంచుతాను. నేను అనుకున్నది సాధిస్తాను. డాక్టర్ నందకిషోర్ అన్న బోర్డు కట్టిస్తాను పట్టుదలగా అన్నాడు శేషయ్య. అదే పట్టుదలతో ఉదయమే కొడుక్కి స్నానం చేయించి ఉతికిన బట్టలు తొడిగి తానే బడికి తీసుకెళ్లి వదిలి వచ్చేవాడు. కానీ అదేమిటో ఒక్కనాడు తిన్నగా చదువుకున్న పాపాన పోలేదు కిషోర్. పంతులుగారు రోజుకొక పితూరి చెప్తూనే ఉన్నాడు. బాబూ, మీ వాడు ఒత్తి తుంటరండి. కూసేగాడిద వచ్చి మేసేగాడిదను చెడగొట్టినట్టు వాడి సహవాసంతో మిగతా పిల్లలు చెడిపోతున్నారు. ఆ బడికి 4 ఏళ్లుగా పంపిస్తున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. విదేశాలకు వెళ్లవలసిన తన కొడుకుని ఇలాంటి పల్లెటూరి బళ్లలో చదివించడం తనదే పొరపాటు అనుకున్నాడు శేషయ్య. వాడిని కాన్వెంటులో చేర్చి వస్తానని చాలా రోజుల నుండి అంటున్నాడు. అది కార్యరూపం ధరించబోతున్నట్టుంది. కిషోర్ చదువు విషయంలో శేషయ్య ఎంత పట్టుదలతో ఉన్నాడో శటగోపానికి తెలుసు. ఈ విషయంలో తన మాట అతడు వింటాడని ఎంతమాత్రం ఆశ లేదు. పిల్లాడి వియోగానికి కోడల్ని సిద్ధపరచడమే తన కర్తవ్యం. కిసు చదువుకుని ఒక మనిషి కావాలంటే కొంచెం నీ మమకారాన్ని చంపుకోవాలి సుబ్బలక్ష్మి. వాణ్ణి సిటీకి పంపుతున్నాడే కానీ దేశాంతరం పంపించటం లేదుగా. మీరు అదే మాట డగ్గుతికతో అందామె. వాడు నీ పెంపకంలో ఉండేది ఇంకొక 6 ఏళ్ళు. అవతల మీ అన్నం వాడు తినడు. మావయ్య పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టురాలైపోయింది. 16వ ఏట వాడికి గండముంది. తప్పించుకోలేని గండం. అది తప్పించుకోగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాడు.
మామగారి మాట ఈనాడు అబద్ధమైంది కనుక ఈనాడు అబద్ధమవుతుంది. తను నిస్సంతుగా అల్లాడిపోతూ ఉంటే, ఎందుకు ఏడుస్తావమ్మా? నీ కడుపున ఒక కాయ పండాలి, తప్పకుండా పండుతుంది, కాకపోతే కొంచెం ఆలస్యం అన్నాడు. తనకి 35వ ఏట కడుపు పండింది. నా మనవడు 16వ ఏట గండమనే గడసర్పం నోట పడకుండా ముత్తైదుతనం అనే ముంగిసను కనిపెట్టి వచ్చానమ్మా. ఈసారి నేను సంచారానికి బయలుదేరింది కన్యాన్వేషణకే. వసంతాపురంలో అనుకోకుండా దొరికింది. జాతకం చూస్తూనే తెలిసిపోయింది చెక్కు చెదరని ముత్తైదుతనంలో 90 ఏళ్లు బ్రతుకుతుందని. తండ్రి లేడు, తల్లి పేదరాలు. కామాక్షికి సంబంధించిన వివరాలన్నీ తెలియచేశాడు. కిసుకిప్పుడు నిండా 10 ఏళ్ళైనా లేవు, వాడికిప్పుడు పెళ్ళేమిటండి? అలా తేలిగ్గా తీసివేయకు. వాడికి 16వ ఏట గండం ఉందని మర్చిపోకు. అందుకే వాడికి పెళ్ళెందుకు అంటున్నాను మావయ్య. అల్పాయుష్కు వాడని తెలిసే ఆ పిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకు? కళ్ళలో నీళ్లు తిరగగా అంది. అల్పాయుష్ వాణ్ణి దీర్ఘాయుష్మంతుడిగా చేయడానికే నేను తలపెట్టిన ఈ బ్రహ్మముడి. 16 ఏళ్ల తర్వాత కిశోరుడు బతికితే నీ కొడుకుగా కాదు, ఆ పిల్ల మగడుగా బతకాల్సిందే. తండ్రి ప్రస్తావన ఎంత మాత్రం నచ్చలేదు శేషయ్యకు. కానీ పూర్తిగా ఆయన మాట కొట్టిపారేయడానికి ధైర్యం చాలలేదు. తండ్రి ఏదైనా అంటే అది తప్పిపోవడం తనింతవరకు చూడలేదు. ఒకసారి తండ్రి తను పక్క ఊరి మీదుగా వస్తున్నారు. ఒక ఇంటి ముందు పందిట్లో పెళ్లి జరుగుతుంది. ఈ లగ్నం పెట్టిన వెధవ ఎవడో కానీ దగ్ధయోగంలో పెట్టాడే అన్నాడు తండ్రి. మరునాడు తెలిసింది ఆ పెళ్లి వాళ్ళింట్లో అగ్ని ప్రమాదం జరిగిందని. వంటకని వేసిన పాకలు అంటుకుని ఆ గందరగోళంలో 2 ఒళ్ళు కాలి చావటానికి తయారయ్యారని. ఇలా ఆయన నోట వచ్చినవి ఎన్నో జరగటం చూశాడు. కానీ 10 ఏళ్లైనా నిండని తన కొడుక్కి పెళ్లి చేయాలంటే ఆయన మనసు అంగీకరించటం లేదు. 10 ఏళ్ల పిల్లవాడికి పెళ్ళేమిటి? నవ్వుతారు ఎవరైనా. అయినా తను బియ్యమందాల్సింది ఒక బీద విధవరాలితోనా? తన కొడుకు గొప్ప డాక్టర్ అయితే ఏ గొప్పింటి నిండో చదువుకున్న కోడల్నే తెచ్చుకోవాలనుకున్నాడు. వివాహం విద్యనాశాయ అని ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి నాన్నా అని మాత్రం అన్నాడు శేషయ్య. పెళ్ళవుతుందే కానీ పిల్ల వ్యక్తురాలు కానిదే కాపురానికి తీసుకురాం కదా. పిలిచినప్పుడే వస్తుంది మన ఇంటికి. ఒరేయ్ శేషిగా, నా మాట నవ్వుతాలుగా తీసుకోవద్దు. నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. తండ్రి ముందు తలవంచక తప్పింది కాదు శేషయ్యకు. అటూ ఇటూ పెళ్లి పెద్ద సటగోపమే అయ్యాడు. శనిముండ, తండ్రిని చంపిన ముండ ఇత్యాది పేర్లతో పిలువబడే కామాక్షి కూతురికి నందకిషోర్తో పెళ్లి కావడంతో పాటు యమునగా నామకరణం చేయబడింది. పెళ్లి అతి నిరాడంబరంగా జరిగింది. శేషయ్య రౌద్రంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆయన కళ్ళలో కోపం చూస్తుంటే విశ్వామిత్రుడి కోపం ఇలాగే ఉంటుంది కాబోలు అనిపిస్తోంది. సుబ్బలక్ష్మి భయపడుతూ, ఈవేళ మీరు వాణ్ణి ఏం చేయదలుచుకున్నారు అంది. నరికి పోగులు పెట్టదలుచుకున్నాను. నాగపూజలు, పుత్రకామేష్టులు, తీర్థయాత్రలు చేసి అందుకే కన్నారా? ఆవిడ కంఠం వణికింది. పరీక్ష తప్పాడు అంతే కదా, అంత మాత్రాన నరికి పోగులు పెడతారా? ముందు నువ్వు నోరుముయ్. ఒక్కగానొక్క నలుసు వరాల బుజ్జి అని గారాలు చేసి వాణ్ణి చెడగొట్టావు. బుద్ధి చెప్పబోయినప్పుడల్లా నాకు అడ్డొస్తావా? కొడుకు పుట్టాడని సంతోషం కాదే, వాడు ప్రయోజకుడైనప్పుడు కదా మనం గర్వించాల్సింది. ఈ ఏటికి కాకపోతే వచ్చే ఏటికి పాస్ అవుతాడు. కాకపోతే కొంపలు మునిగేదేముంది? పొలాలున్నాయి, వ్యవసాయం చేసుకు బ్రతుకుతాడు. నా ఆశయం తెలిసి కూడా నువ్వు మళ్ళీ అదే మాట. ఎద్దుతోక నేను పట్టుకున్నది చాలదా? వాడు చదవాలి. చూడగానే ఎవరబ్బాయి అని అడిగేటట్టుగా ఉండాలే. కొడుకు చదువు కోసం తానెన్ని పాటలు పడ్డాడు. ఇక్కడైతే చదువు రాదని భార్య శోకం లెక్క చేయకుండా ఊరివాళ్ళు నువ్వెంత పిచ్చివాడి విశేషయ్యా అని వెక్కిరించినా తీసుకెళ్లి సిటీలో కాన్వెంట్లో చేర్పించాడు. మధ్య మధ్య వాణ్ణి చూడటానికి వెళ్ళినప్పుడల్లా హెడ్ మిస్ట్రెస్, మీ వాడితో పెద్ద చిక్కుగా ఉందండి అని మొదలుపెట్టేది. ముఖ్యంగా ఇక్కడ పాటించాల్సింది క్రమశిక్షణ. ఏది చెప్పినట్లు వినడు మీ వాడు. చదువు కూడా అంతంతే. అంటే తెలివి తక్కువ వాడని కాదు. నిజం చెప్పాలంటే అతడిది చాలా చురుకైన బుర్ర. నిర్లక్ష్యం, పొగరు ఎక్కువ. ఒక్క పిల్లాడని బాగా గారాబం చేసినట్లున్నారు అనేది. రాను రాను మీ పద్ధతులకు అలవాటు పడిపోతాళ్లేండి అని సర్ది చెప్పేవాడు శేషయ్య.
ఫీజులకు వాటికే కాక విరాళంగా కూడా డబ్బు దండిగా ముట్ట చెప్పి వాణ్ణి స్కూల్ నుండి వెళ్ళగొట్టకుండా చేస్తూ వచ్చాడు. ఇన్ని చేసి ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కొడుకు ఆగడాలు ఎన్ని సహించినా వాడు పరీక్ష తప్పిపోవటం మాత్రం సహించలేకపోతున్నాడు శేషయ్య. మగడు కొట్టాడని బాధ కాదు, తోడికోడలు నవ్వింది అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. మా కిసుని అంతవాణ్ణి చేస్తాను ఇంతవాణ్ణి చేస్తాను అంటూ సందర్భంగా అసందర్భంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాగుతూనే ఉన్నాడు. ఈవేళ వాడు స్కూల్ ఫైనల్ తప్పాడంటే నవ్వరు వాళ్ళంతా. శేషయ్య, నీ కొడుకును ఇలాంటి అలాంటి డాక్టర్ని కాదు గొప్ప డాక్టర్ని చేస్తానంటివే అని వెక్కిరించరు. అయినా వీడికి ఎన్ని హితవులు చెప్పాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తలుచుకుని ఉడికిపోతున్నాడు శేషయ్య. ఆ రోజు నిజంగానే కొడుకుని నరికి పోగులు పెట్టాలన్నంత కోపంగా ఉన్నాడు. సుబ్బలక్ష్మి గుండెలు చిక్కబట్టుకుని చూడసాగింది. వీడు ఈ రాత్రికి ఇంటికి రాకపోయినా బావుండును, ఈ కోపం రేపటికి తగ్గిపోతుంది. ఈ ఆలోచన రాగానే సుబ్బలక్ష్మి గబగబా అక్కడి నుండి కదిలి పెంటయ్య అనే నౌకర్ని పంపింది. కిషోర్ కనిపిస్తే ఈ రాత్రికి ఇంటికి రాకుండా పెదనాన్న ఇంట్లో తలదాచుకొమ్మని. పెంటయ్య ఎటు నుండి వెళ్ళాడో కానీ 5 నిమిషాలు మించకుండానే కిషోర్ ఇంటికి వచ్చాడు. కొడుకుని చూస్తూనే శేషయ్య కొయ్యి మీద చర్నాకోల్ చేతికి తీసుకున్నాడు. సుబ్బలక్ష్మి ఆర్తనాదం చేస్తున్నట్టుగా అరిచింది. కిసు, పారిపోరా, చేతికి చిక్కితే నేను ఆయన చంపేస్తాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ చర్నాకోల్ ఝళిపిస్తూ తండ్రి తన కేసి రావటం చూశాడు కిషోర్. ఆయన చేతిలో చర్నాకోల ఎముడి పాసంలా ఆయన ఎముడిలా కనిపించాడు. ఒక్క క్షణం నిలబడితే తండ్రి చేతికి చిక్కేవాడే. కిషోర్ పరిస్థితి ఊహిస్తూనే గిరుక్కున వెనుతిరిగి మెరుపులా దూసుకుపోయాడు. అమ్మయ్యా, తేలిగ్గా గాలి పీల్చుకుంది సుబ్బలక్ష్మి. ఆ రాత్రంతా చప్పుడు చేయకుండా ఉండి ఉదయమే కిషోర్ని తీసుకురమ్మని పెంటయ్యని పంపింది. వాడు ఊరంతా తిరిగొచ్చాడు. బాబెక్కడా కనిపించలేదమ్మా. రాత్రి ఎవరింటికైనా వెళ్ళాడేమో కనుక్కున్నావా? ఎవరింటికి వెళ్ళలేదటమ్మా. గుండె గుపేల్మంది సుబ్బలక్ష్మికి. చిన్నపిల్లాడా ఏంటి తప్పిపోవడానికి? శేషయ్య వెటకారం చేశాడు. వారం 10 రోజుల వరకు ఆయన కోపం చల్లారలేదు. చల్లారడం మొదలుపెట్టాక కొడుకును వెతకటం మొదలుపెట్టాడు. 10-15 రోజుల తర్వాత ఇంటికి చేరిన శేషయ్య ముఖంలో ప్రేతకళ పడింది. కొడుకు జాడ ఎక్కడా తేలలేదు. సుబ్బలక్ష్మి హాహాకారాలకు అంతులేదు. 7 కొండలవాడా, వాడు క్షేమంగా ఇంటికి చేరుకొని నీ కొండకి వచ్చి నిలువుదోపిడి ఇచ్చుకుంటాను, నీ సాక్షిగా ఒట్టు పెట్టుకుంటున్నాను. చదువంటూ ఇక వాడి ప్రాణాలు తీయను. తన చిరకాల వాంఛకి ఆశయాలకి నీళ్లొదులుకున్నాడు శేషయ్య. కొడుకు సురక్షితంగా కళ్ళబడితే చాలుననుకున్నాడు. రోజు వెనక రోజు గడిచిపోతూ ఉంటే ఆ దంపతుల హృదయంలో చీకటి చిక్కన కాసాగింది. బ్రతుకులు బరువయ్యాయి. కిసు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎలా బ్రతుకుతాడు? వాడి మెడలో బంగారు గొలుసు, చేతికి వజ్రపు పొడి ఉంగరం ఉన్నాయి. అవి అమ్మినా ఈసరికి ఆ డబ్బు అయిపోయి ఇంటికి తిరుగుముఖం పట్టాలి. కిసు, ఎక్కడున్నావు నాయనా? ఇద్దరి హృదయాలు సమానంగా ఘోష పెడుతున్నాయి.